హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. వైసీపీకి షాక్సు, జనసేన రాక్సు అంటున్నారు మొత్తం. వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అధికారంలో ఉన్నవాళ్ళు అంటే ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు తెలుగుదేశం వైపు వెళ్ళటానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకంటే అటు తెలుగుదేశం వైపు ఇటు బీజేపీ వైపు వెళ్ళటానికి మొగ్గు చూపుతున్నారు. కానీ అధికారంలో గెలవకుండా ఓడిపోయిన వాళ్ళు వైసీపీలో చాలా కీలకమైన పొజిషన్స్లో ఉండేవాళ్ళు మాత్రం జనసేనలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది జనసేనలోకి వచ్చేవాళ్ళేమో హృదయపూర్వకంగా జనసేనలోకి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి బీజేపీలోకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఒక ఫలితాన్ని, ఒక లాభాన్ని ఆశించి వెళుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బీజేపీకి కేంద్రంలో రాజ్యసభ సభ్యులు కావాలి. అందుకే రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతూ ఉన్నారు కొంతమంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి కూడా కొంత బలం కావాలి. రాజ్యసభలో కూడా తను కొంత బలం కావాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ శాసన మండలిలో కూడా బలం కావాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. కొన్ని బిల్లులు వచ్చినప్పుడు ఆ బిల్లుల ఆమోదానికి బలమైతే కావాలి. సో దానికోసం వాళ్ళు కొంత డిమాండ్లు పెట్టడం, ఆ డిమాండ్లకు ఇటు తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ అంగీకరించడం, తద్వారా కొంతమంది రాజ్యసభ సభ్యులు, కొంతమంది శాసన మండలి సభ్యులు తెలుగుదేశం బీజేపీలోకి వెళ్ళటానికి ఆసక్తి చూపుతున్నారు అనుకోవాలి. కానీ వెరాజ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉంటే, జనసేన పార్టీలో ఎలాంటి సిద్ధాంతాలు ఉంటే మీ అందరికీ తెలిసిందే కదా. సో ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిజాయితీగా కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి. అదే సమయంలో వాళ్ళు కూడా మంచి కండక్ట్ కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ అంత ఈజీగా జనసేన పార్టీలోకి రాలేరు. సో అంత ఈజీగా జనసేన పార్టీలో చేర్చుకోరు. సో ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో కొంతమంది కీలకమైన వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వ్యక్తులు, గత నుంచి కూడా కండక్ట్ ఉండే వ్యక్తులు ఇవాళ జనసేన పార్టీలోకి వస్తున్నారు అని చెప్పడానికి మనము ఎలాంటి సంకోచం అయితే లేదు. ఎందుకు అంటే ఇవాళ ఎవరెవరు వస్తున్నారో ఒక్కసారి చెప్పుకుందాం, వాళ్ళ కండక్ట్ కూడా చెప్పుకుందాం, వాళ్ళు ఏం చేశారో కూడా చెప్పుకుందాం. సో ఎందుకు జనసేన పార్టీలోకి కూడా వస్తున్నారని చెప్పుకుందాం. గతంలో మహాసేన రాజేష్ జనసేన పార్టీలోకి వస్తానంటే పవన్ కళ్యాణ్ గారు అంగీకరించలేని పరిస్థితి. ఎందుకంటే మహాసేన రాజేష్ కండక్ట్ లేని వ్యక్తి కాబట్టి, అతను ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి కాబట్టి అతన్ని జనసేన పార్టీలో తీసుకోవడానికి సంకోచించారు పవన్ కళ్యాణ్ గారు. కానీ అదే సమయంలో మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్నికల ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి జనసేన పార్టీలో రాయపాటి అరుణ లాంటి వాళ్ళు కామెంట్ చేసినప్పుడు వద్దని వారించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొంతమేరకు వైసీపీలో గంజాయి వనంలో ఒక తులసి మొక్క అని చెప్పారు. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో చేరుతున్నారు. చాలా కీలకమైన నేత. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలం పుంజుకునేందుకు ఇది పూర్తిగా దోహదపడుతుందని మనం చెప్పచ్చు. సో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా వరకు, ఆ జిల్లా వరకు పట్టు సాధించే క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని వాళ్ళు తీసుకుంటుంది. మొన్న జనసేన పార్టీలో ఎవరికైనా టికెట్ ఇవ్వాలి ప్రకాశం జిల్లాలంటే సరైన వాళ్ళు అభ్యర్థి లేక పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లాలో ఒక్క సీటు కూడా తీసుకోలేని పరిస్థితి. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి రాక ప్రకాశం జిల్లాలో కొండంత బలాన్ని ఇస్తుంది అని మనం చెప్పాలి. ఆ తర్వాత పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచి 2019లో, ఆ తర్వాత 2024లో ఎంపీగా, గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన కిలారి రోశయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారి అల్లుడు కిలారి రోశయ్య గారు ఇవాళ జనసేన పార్టీలోకి రాబోతున్నారు. కిలారి రోశయ్య గారు కూడా ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని పల్లెత్తు మాట అనలేదు. సో ఒక విద్యాధికుడు, ఆయన విద్యాధికుడు, చక్కగా చదువుకున్న వ్యక్తి, హుందా రాజకీయాలకు పేరున్న వ్యక్తి. అలాంటి కిలారి రోశయ్య ఈసారి జనసేనలోకి వెళ్ళాలని కోరి జనసేనలోకి వస్తున్నారు. చాలా రోజులైంది ఆయన రిజైన్ చేసి. కానీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు కోసం వేచి చూస్తున్నారు. ఆ పిలుపు రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిశారు. ఆయన కూడా జనసేన పార్టీలో భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి చేరబోతున్నారు. ఇక మూడో వ్యక్తి సామినేని ఉదయభాను. సామినేని ఉదయభాను ఎప్పుడో మంత్రి కావలసిన వ్యక్తి. జనసేన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు చూస్తే ఆయన ఎమ్మెల్యే కాదు, మంత్రి కావలసిన వ్యక్తి. ఎమ్మెల్యే గెలిచారు, ఆయన మంత్రి కావలసిన వ్యక్తి. కానీ ఒకే ఒక్క కారణంతో ఆయనకు మంత్రి పదవి రాలేదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆ గుడ్డు మంత్రి అమర్నాథ్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని తిట్టినందుకే వాళ్ళకి మంత్రి పదవులు వచ్చాయన్న విషయం విదితమే మీ అందరికీ. కానీ సామినేని ఉదయభాను గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి అని చెప్పినప్పటికి కూడాను నా వల్ల కాని పని అండి అది, నేను అంత దిగజారలేను అని చెప్పి సామినేని ఉదయభాను గారు అన్నారు. అందుకే చాలా సీనియర్ అయినప్పటికి కూడాను సామినేని ఉదయభాను గారికి మంత్రి పదవి ఆ ప్రభుత్వంలో రాలేదు.
అయినప్పటికీ ఈసారి మళ్ళీ అంటే ఆయనకి ఆ పార్టీలో ఉండడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో జగ్గయ్యపేటలో మళ్ళీ పోటీ చేయడం, ఓడిపోవడం జరిగాయి. ఇవాళ ఆయన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఈ పార్టీలోకి వస్తూ ఉన్నారు, జనసేన పార్టీలోకి వస్తున్నారు. ఇలాగ ముగ్గురు కీలకమైన నేతలు గుంటూరులో పార్టీ బలపడుతుంది. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి గారి తనయుడు, అలాగే ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా చేసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారికి ఒక రైట్ హ్యాండ్ అని చెప్పే వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లాలో ఉన్నారు. కిలారి రోసయ్య గారు యాడ్ అవ్వడం వల్ల గుంటూరు జిల్లాలో చాలా పార్టీ బలోపేతం అవుతుందని చెప్పాలి. ఒక అసంతృప్తి ఉంది చాలామందికి. గుంటూరు జిల్లాలో ఒక్క కాపుకు కూడా మీరు సీట్ ఇవ్వలేదు అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఒక అసంతృప్తికి గురై ఉన్నారు. వాళ్ళందరికీ ఈసారి కిలారి రోసయ్య రూపంలో ఒక వ్యక్తి ఈసారి నెక్స్ట్ 2024కి రెడీగా ఉండబోతున్నారు. సో అదే సమయంలో కృష్ణా జిల్లాలో మరింత పార్టీ బలపడేందుకు కృష్ణా జిల్లాలో విజయవాడలో కానీ ఇతరత్ర ఉమ్మడి కృష్ణా జిల్లా గురించి చెప్తున్నాను నేను. సో కాపులు అత్యధికంగా ఉన్నప్పటికి కూడాను కాపులకు తగిన స్థాయిలో సీట్లు ఇవ్వలేదన్న ఒక అసంతృప్తి కూడా ఉంది. సామినేని ఉదయభాను ఈసారి రెడీగా ఉంటారు. సో కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా అయితే 100% బలోపేతం అవుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో చాలా వీక్గా ఉన్న పార్టీ ప్రకాశం జిల్లాలో బలపడబోతోంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల రాకతో, అంటే మాజీ ఎమ్మెల్యేల రాకతోటి జనసేన పార్టీకి ఒక కొండంత బలం వచ్చినట్టుగా మనం భావించాలి. ఇకపోతే మిగతా వాళ్ళు కూడా చాలామంది విజయనగరం జిల్లాకు సంబంధించిన వాళ్ళు అవనపు విక్రమ్, అవనపు భావన జనసేన పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. అలాగే వైసీపీ యూత్ జోనల్ ఇన్ఛార్జిగా విక్రమ్ ఉన్నారు. అలాగే విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు సంబంధించి చైర్పర్సన్గా డీసీఎంఎస్ చైర్పర్సన్గా భావన గారు ఉన్నారు. ఇకపోతే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ యాదాల అశోక్ కూడా ఈయనతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటుగా రాబోతున్నారు. నాగులపాడు జడ్పీటీసీ యాదాల రత్నభారతి కూడా చేరబోతున్నారు. ఇకపోతే విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరపాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు కూడా రాబోతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 26వ తారీఖున భారీ ఎత్తున సభ పెట్టి ఈ సభలో వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు అని చెప్పి సమాచారం వస్తోంది. దీనికి సంబంధించి అఫీషియల్గా 26న జనసేనలోకి వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు అంటూ అఫీషియల్గా ఒక లెటర్ కూడా జనసేన పార్టీ నుంచి వచ్చింది. ఏదేమైనా మనం ఇక్కడ ఒక డిఫరెన్స్ నేను మొదటే చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తామన్న వాళ్ళు జనసేనలోకి వస్తున్నారు. లాభాపేక్ష ఉన్న వాళ్ళు అటు తెలుగుదేశం, బీజేపీలోకి వెళుతున్నారన్న ఒక క్లారిటీ అయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనపడుతుంది. మరి జనసేన పార్టీకి అయితే మంచి రోజులు వచ్చాయి. 2024 నుంచి 29 లోపు జనసేన పార్టీ బలంగా క్యాడర్ని బలోపేతం చేసుకునే క్రమంలో ఈ చేరికలు భారీగా మంచిగా ఉపయోగపడతాయని మనం చెప్పొచ్చు.